ఇది పరమశివుని దయ వల్ల కలిగిన కవితా సౌందర్యం కలవాడు కేసనమంత్రి పుత్రుడు సహజ పాండిత్యుడు అయిన పోతనామాత్యుడు రచించిన శ్రీ మహాభాగవత పురాణం అనే మహాకావ్యములోని అష్టమ స్కంధంలోని గజేంద్రునికి ముక్తి లభించుట అనే ఉపాఖ్యానము ప్రవేశిక. త్రికూట పర్వతము యొక్క వర్ణన, త్రికూట పర్వతములోని ఏనుగులు, గజేంద్రుని వర్ణించుట, గజేంద్రుడు చెరువులోనికి దిగుట, ఏనుగు మొసలి పోరాటము, గజేంద్రుడు పెట్టుకున్న మొరలు, విష్ణుమూర్తి విచ్చేయుట, గజేంద్రుని రక్షించుట, గజేంద్రుని పూర్వజన్మ వృత్తాంతము, లక్ష్మీనారాయణుల సంభాషణ, గజేంద్రునికి ముక్తి లభించుట అని కథ వలన లభించుట ఫలితము అనే కథలు గల శ్రీ గజేంద్ర మోక్షణం అను ఉపాఖ్యానము సమాప్తము. ఓం శాంతి.